నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి భయం ఉంటుంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించేవాడికి బాధ ఉంటుంది. వర్తమానంలో జీవించేవాడికి ఆనందం ఉంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సునీల్ కమీడియన్ గా బ్రహ్మానందం ఆలీని మించిపోతున్నాడనుకునే సమయంలోనే సడన్ గా హీరోగా మారి దారి తప్పాడన్నారు. అనవసరంగా సిక్స్ ప్యాక్ తో తన ముఖంలో ఆ కామెడీ కళను పోగొట్టుకున్నాడన్నారు. కట్ చేస్తే హీరోయిజాన్ని వదిలేసి మళ్ళీ కమీడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. అలా తనకి మంచి గుర్తింపు దక్కకపోవడంతో తెలుగులో తన కెరియర్ గాడిన పడుతుందనుకునే లోపే కోలీవుడ్ ఇండస్ట్రీ సునీల్ కి కాస్త ఊరటనిచ్చింది. ఇక అలా జైలర్ లో సునీల్ చేసిన పాత్ర అక్కడి జనాలకి బాగా నచ్చడం, అంతేకాకుండా పుష్ప మూవీలో ఇతను చేసిన విలనిజంతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. దీంతో సునీల్ ఏకంగా 15 తమిళ సినిమాల్లో విలన్ గా సైన్ చేసి ఇప్పుడు తన సినీ కెరియర్ లో బిజీగా దూసుకుపోతున్నాడు. అసలు సునీల్ హీరోగా సక్సెస్ అవ్వకపోవడానికి గల కారణాలేంటి? తన మేనేజర్ వల్లే సినిమా కెరియర్ నాశనమైందా? తెలుగు ఇండస్ట్రీలో సునీల్ కి ఛాన్సులు ఎందుకు రావట్లేదు? హీరోయిన్ ఈషా చావ్లాకి సునీల్ కి ఉన్న సంబంధం ఏంటి? చిరంజీవి గారితో సునీల్ కి గొడవలు ఎందుకు వచ్చాయి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. సునీల్ వర్మ ఇందుకూరి అలియాస్ సునీల్. ఇతను 1974 ఫిబ్రవరి 28న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జన్మించాడు. తండ్రి ఇందుకూరి శంకర్ వర్మ, తల్లి ఇందుకూరి సుశీల. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక సునీల్ తండ్రి భీమవరంలోని పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇక అలా సునీల్ 5 ఏళ్లున్నప్పుడే తండ్రి అనారోగ్య కారణం వల్ల మరణించడంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా తల్లి అప్పట్లోనే 10వ తరగతి వరకు చదువుండడంతో సునీల్ తండ్రి చేస్తున్న గవర్నమెంట్ జాబ్ తల్లికి వచ్చింది. ఇక అలా తల్లి జాబ్ చేసుకుంటూ 2 పిల్లల్ని పోషించేది. ఇదిలా ఉంటే సునీల్కి చిన్నప్పటి నుండే నేవీలో పనిచేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అలా తన స్కూలింగ్ ని పెదపులివారిలోని ప్రాథమిక పాఠశాలలో చదివి తన హై స్కూల్ ని భీమవరంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివాడు. ఇక అలా చదువుల్లో చురుగ్గా ఉన్న సునీల్ డాన్స్ చేయడంలోనూ యాక్టివ్ గా ఉండేవాడు. దీంతో చిరంజీవి గారి సినిమాల్ని చూసి స్కూల్ ఫంక్షన్ లో తనలాగే డాన్స్ చేసి మంచి అప్రిషియేషన్ ని కూడా పొందేవాడు. అలా ఇతని స్నేహితులందరూ తన టాలెంట్ ని చూసి పొగుడుతూ సినిమాల్లో ట్రై చేస్తే చిరంజీవి లాగే మంచి గుర్తింపు వస్తుందని ఎంకరేజ్ చేసినా తన ఇంటి ఆర్థిక పరిస్థితుల వల్ల బాగా చదివి మంచి జాబ్ చేయాలనుకునేవాడు. ఇక అలా సునీల్ ఇంటర్ పూర్తవగానే వైజాగ్ లో నిర్వహించిన నావీ సెలక్షన్ కి అప్లై చేయగా వారు ఇతన్ని ఇంటర్వ్యూ కోసం పిలవడం జరిగింది. అలా సెలక్షన్ కోసం పెట్టిన అన్ని టెస్ట్లని పాస్ అయినా ఫిజికల్ టెస్ట్ లో సునీల్ కి 32 పళ్ళు లేని కారణంగా ఇతన్ని రిజెక్ట్ చేశారు. అలా ఆ తర్వాత మళ్ళీ చేసేదేమీ లేక సునీల్ భీమవరం వెళ్లి తను అనుకున్న నావీలో సెలెక్ట్ అవ్వకపోవడంతో తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని భీమవరంలోని BA ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక అలా అక్కడ తరచూ నాటకాల్లో చేస్తూ యాక్టింగ్ మీద కూడా మంచి పట్టు సాధించాడు. అంతేకాకుండా మరోవైపు భీమవరంలో ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్క డాన్స్ కాంపిటీషన్ లో పాల్గొని మంచి మంచి ప్రైజెస్ ని కూడా గెలుచుకునేవాడు. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ సునీల్ కి ఉన్న స్కిన్ ప్రాబ్లమ్ తో ఫేస్ అంతా పింపుల్స్ వచ్చి గడ్డం కూడా షేవ్ చేయలేకపోవడం, అలా ఇతను చూడ్డానికి చాలా భయంకరంగా ఉండేవాడు. దీంతో సినిమాల్లో హీరోగా గానీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ గానీ ఎవరు ఛాన్స్ ఇవ్వరని, తను విలన్ గా చేస్తే బాగా సెట్ అవుతానని మోహన్ బాబు లాగే తను కూడా యాక్ట్ చేయాలనుకున్నాడు. ఇక అలా తన డిగ్రీ పూర్తవ్వకుండానే తను యూజ్ చేసే సెకండ్ హ్యాండ్ బైక్ ని అమ్మేసి 1994లో సునీల్ హైదరాబాద్ కి వచ్చి తన బంధువుల ఇంట్లోనే ఉంటూ ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా 1 ఇయర్ ట్రై చేసిన సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి ఆర్థిక ఇబ్బందుల వల్ల అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరి గ్యాప్ దొరికినప్పుడు మూవీ ఆడిషన్స్ కి అటెండ్ అవుతుండేవాడు. అలా కొన్ని మూవీస్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా, విలన్ గ్రూప్ లో ఒక గ్యాంగ్ మెంబర్ గా కూడా పనిచేసిన ఆ మూవీస్ రిలీజ్ అయి ఇతని పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ నటించిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీలో సునీల్ కి విలన్ గ్రూప్ లో ఒక మెంబర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ మూవీ 1996లో రిలీజ్ అయిన సునీల్ పాత్రకి మాత్రం ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో బంధువుల టార్చర్ కూడా సునీల్ కి ఎక్కువ అవడంతో సినిమానే నమ్ముకుంటే లాభం లేదని హైదరాబాద్ లో ఉండలేక భీమవరం వెళ్లిపోయి తన డిగ్రీని పూర్తి చేశాడు. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్టు సునీల్ కి తండ్రి జాబ్ ని ఇచ్చేందుకు రెడీగా ఉన్నా ఆ జాబ్ చేయడం ఇష్టం లేక ఫైనల్ గా సునీల్ తన లక్ ని సినిమాల్లో ట్రై చేయాలని తన తల్లిని కన్విన్స్ చేసి హైదరాబాద్ కి రావడం జరిగింది. ఇక అలా హైదరాబాద్ లో పనిచేస్తున్న పరశురామ్ అనే అతన్ని సునీల్ ఉండడానికి రూమ్ చూడమని అడగగా అందుకు పరశురామ్ భీమవరంకి చెందిన శ్రీనివాస్ అనే లెక్చరర్ హైదరాబాద్ లో ఉంటున్నాడని, అతను కూడా సినిమాల్లో రైటర్ గా పనిచేస్తున్నాడని, నీకు అభ్యంతరం లేకుంటే అతనితో రూమ్ షేర్ చేసుకోమని చెప్పడంతో నెక్స్ట్ డేనే సునీల్ హైదరాబాద్ కి రావడం జరిగింది.
ఇక అలా పరశురాం సునీల్ హైదరాబాద్కి రాగానే శ్రీనివాస్ అలియాస్ త్రివిక్రమ్ శ్రీనివాస్కి పరిచయం చేయగా వీరిద్దరూ దిల్షుక్ నగర్లోని ఒక రూమ్లో ఉంటూ సునీల్ యాక్టర్గా ట్రై చేస్తే త్రివిక్రమ్ పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తూనే సినిమాల్లో సోలో రైటర్గా కూడా ట్రై చేస్తుండేవాడు. ఇక అలా సునీల్ హార్డ్ వర్క్, కామెడీ టైమింగ్ త్రివిక్రమ్కి నచ్చడంతో తనకి తెలిసిన కొంతమంది డైరెక్టర్స్కి తన్ని రికమెండ్ చేసేవాడు. ఇదిలా ఉన్నప్పుడే అప్పట్లో ఫ్లాప్ డైరెక్టర్గా ఉన్న కె విజయభాస్కర్తో త్రివిక్రమ్కి ఉన్న స్నేహం కారణంగా త్రివిక్రమ్ రాసిన స్వయంవరం కథని మూవీగా చేయాలని కె విజయ్ కుమార్ ప్రయత్నిస్తుండగా అదే సమయంలో తొట్టెంపూడి వేణు హీరో అవ్వాలని మంచి స్టోరీ కోసం వెతుకుతున్నప్పుడే ఒక మూవీ మేనేజర్ ద్వారా కె విజయభాస్కర్ వేణుని కలిసి స్టోరీ చెప్పగా అతనికి అది బాగా నచ్చడంతో షూటింగ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ హీరో వేణు గురించి ఒక వీడియో చేశాను, కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, చూడని వారుంటే తప్పకుండా చూడండి. ఇక అలా ఎప్పుడైతే స్వయంవరం మూవీ కాస్టింగ్ ని స్టార్ట్ చేశారో అప్పుడే త్రివిక్రమ్ విజయభాస్కర్తో సునీల్కి కూడా ఒక క్యారెక్టర్ ఇవ్వమని అడగగా అందుకు సునీల్ ని ఆడిషన్ చేసి హీరో ఫ్రెండ్ పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక అదే సమయానికి రామ్ గోపాల్ వర్మ ప్రేమ కథ అనే మూవీ షూటింగ్ కోసం ఆడిషన్ నిర్వహించడంతో అప్పట్లో స్టార్ డైరెక్టర్ గా ఉన్న ఆర్జీవితో అందరూ వర్క్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా సునీల్ కూడా ఆడిషన్ లో పాల్గొనగా సునీల్ కి ఒక క్యారెక్టర్ ని ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ పాలకొల్లులో ఉంటుందని అక్కడికి రావాలని చెప్పడం జరిగింది. కానీ అదే సమయానికి స్వయంవరం మూవీ షూటింగ్ డేట్స్ కూడా ఉండడంతో కొత్త టీంతో కంటే స్టార్ డైరెక్టర్ తో పనిచేస్తే సినిమాలో ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని సునీల్ స్వయంవరం మూవీ చేయకుండా పాలకొల్లు వెళ్లి ఆర్జీవీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక అలా సునీల్ కి ఆ సినిమాలో రోల్ ఉందని చెబుతూ చిన్న చితక పనులు చేపించుకుంటూ ఫైనల్ గా సునీల్ కి ఇవ్వాల్సిన పాత్రని వేరే అతను డబ్బులు ఇవ్వడంతో ఆర్జీవీ అతనికి ఇచ్చేయడం జరిగింది. దీంతో దొరికిన అవకాశాన్ని వదులుకొని వచ్చినందుకు సునీల్ చాలా బాధపడుతూ మళ్ళీ హైదరాబాద్కి తిరిగి వెళ్లడం జరిగింది. ఇక అలా స్వయంవరంలో సునీల్ చేసే పాత్రని వేరే ఆర్టిస్ట్ తో చేపించడంతో త్రివిక్రమ్ సునీల్ ని ఓదారుస్తూ తను నెక్స్ట్ రైటర్ గా చేయబోయే నువ్వే కావాలి చిరునవ్వుతో మూవీలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పడంతో సునీల్ కాస్త కుదుటపడ్డాడు. ఇక అలా కె విజయభాస్కర్ తో డైరెక్టర్ జి రామ్ ప్రసాద్ తోనూ త్రివిక్రమ్ మాట్లాడి సునీల్ కి 2 మూవీస్ లోనూ ఛాన్స్ ఇప్పించాడు. ఇక అదే సమయంలో డైరెక్టర్ తేజ చేసిన ఫ్యామిలీ సర్కస్ మూవీలో సునీల్ ఒక పాత్రను పోషించాడు. ఇక ఇదిలా ఉంటే నువ్వే కావాలి మూవీ 2000 సంవత్సరం అక్టోబర్ 13న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు చిరునవ్వుతో మూవీ కూడా రిలీజ్ అయి హిట్ అవ్వడంతో సునీల్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే డైరెక్టర్ తేజ నువ్వు నేను మూవీలో సునీల్ కి హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడో అందులో సునీల్ కామెడీ సెన్స్ ని చూసి స్టార్ హీరోస్ అందరి మూవీస్ లోనూ ఇతనికి అవకాశాలు రావడం మొదలయ్యాయి. దీంతో అప్పటి నుండి సునీల్ తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే, నువ్వు లేక నేను లేను, ప్రేమకి స్వాగతం, కలుసుకోవాలని, వాసు, సొంతమని 1 year లోనే 25 నుండి 30 సినిమాల వరకు చేస్తూ స్టార్ కమేడియన్ గా ఎదిగాడు. ఇక త్రివిక్రమ్ డెబ్యూ డైరెక్టర్ గా చేసిన నువ్వే నువ్వే మూవీలోనూ సునీల్ కి మంచి గుర్తింపు ఉండే పాత్రనివ్వడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో బ్రహ్మానందం పేమెంట్ విషయంలో డిమాండ్ చేయడంతో స్టార్ హీరోస్ డైరెక్టర్స్ అందరూ బ్రహ్మానందం ప్లేస్ లో సునీల్ ని రీప్లేస్ చేయడం జరిగింది. దీంతో సునీల్ బిజియెస్ట్ కమేడియన్ గా మారాడు. ఇదిలా ఉంటే సునీల్ కి పెళ్లి చేయాలని తన తల్లి ఫిక్స్ అయి తమ బంధువుల అమ్మాయి అయిన శృతితో 2002లో పెద్దల సమక్షంలో సునీల్ కి పెళ్లి చేయడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కుందన అనే అమ్మాయి, దుష్యంత్ అనే అబ్బాయి కూడా జన్మించాడు. ఇక అలా పెళ్లి తర్వాత తల్లి కూడా రిటైర్డ్ అవ్వడంతో సునీల్ తన తల్లి చెల్లిని హైదరాబాద్ కి తీసుకురావడం జరిగింది. ఇక అలా ఒకవైపు ప్రొఫెషనల్ లైఫ్, మరోవైపు పర్సనల్ లైఫ్ బాగానే సాగుతుండేది. అలా సునీల్ వల్ల బ్రహ్మానందం పర్మనెంట్ గా ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుందని ఇండస్ట్రీలో అందరూ అనుకున్నారు. దీనికి తగ్గట్టే సునీల్ డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఇక అలా 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన సునీల్ కెరియర్ 2006 పౌర్ణమి మూవీతో 100 మూవీస్ ని కంప్లీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ గారు, డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు తమిళ్లో వచ్చిన అందాల రాముడు మూవీ స్టోరీని తీసుకొని 2001లో స్ట్రగ్లర్ హీరోగా ఉన్న రవితేజతో తీయాలని ప్లాన్ చేశారు. కానీ అదే సమయంలో రవితేజ నటించిన ఈడియట్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో రవితేజకి పెద్ద ప్రొడక్షన్ నుండి అవకాశాలు రావడంతో అందాల రాముడు మూవీని చేయలేనని ప్రొడ్యూసర్ కి చెప్పడం జరిగింది. దీంతో ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ మళ్ళీ హీరోని వెతికే పనిలో పడ్డారు. ఇక అలా సునీల్ కి అప్పటికే కమీడియన్ గా ఒకే రకమైన క్యారెక్టర్స్ చేస్తుండడంతో బోర్ కొట్టి తమిళ్లో వడివేలు, కన్నడలో శరణ్, తెలుగులో ఆలీ, వేణు లాంటి వారు కూడా హీరోగా చేయడంతో తనకి కూడా హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. దీంతో మంచి స్టోరీస్ కోసం సెర్చింగ్ లో ఉన్నప్పుడే ఎన్వి ప్రసాద్ గారు అందాల రాముడు స్టోరీని సునీల్ కి చెప్పడం, ఆ స్టోరీ ఇతనికి బాగా నచ్చడంతో ఆర్తి అగర్వాల్ ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. ఇక అందాల రాముడు మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ఇండస్ట్రీలో ఉండేవారంతా ఆ మూవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ని చూసి నవ్వేవారు. ఎందుకంటే ఒక కమిడియన్ హీరోగా పెట్టుకొని చేస్తున్నారు, మీ డబ్బులు గంగలో పోసినట్టే అని చెప్పినా అదంతా పట్టించుకోకుండా అందాల రాముడు మూవీని 2006లో రిలీజ్ చేయగా 4 కోట్లతో నిర్మించిన ఆ మూవీ రిలీజ్ అయి 15 కోట్లను కలెక్ట్
చేసింది. కానీ అది లక్ వల్లే ఆడిందని, సునీల్ని హీరోగా జనాలు యాక్సెప్ట్ చేయరని అతనికి హీరోగా ఎవరూ ఛాన్స్ ఇవ్వకుండా సపోర్టింగ్ రోల్స్ని ఇవ్వడం మొదలెట్టారు. అలా స్టాలిన్, ఠాగూర్, శంకర్ దాదా జిందాబాద్ అని చేస్తూ సునీల్ చిరంజీవి గారికి మంచి అభిమానిగా ఉండేవాడు. అలా ఆ తర్వాత జల్సా, కాళిదాసు, పరుగు, మస్కా అనే మూవీస్లో చేస్తున్న సునీల్కి మాత్రం హీరోగా ఛాన్సులు రావట్లేదనే బాధ ఎక్కువగానే ఉండేది. ఇదిలా ఉన్నప్పుడే సింహాద్రి, ఛత్రపతి, మగధీర లాంటి మూవీస్తో హిట్స్ అందుకొని మధ్యలో ఒక కామెడీ మూవీని చేయాలని రాజమౌళి మర్యాద రామన్న అనే మూవీని కమిడియన్తో చేయాలని ఫిక్స్ అయ్యాడు. దీంతో అప్పటికే కాస్త బొద్దుగా ఉన్న సునీల్ సన్నమవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ లాగే లైపోసెషన్ ఆపరేషన్ చేసుకొని మర్యాద రామన్న మూవీ కోసమే సన్నబడడంతో రాజమౌళి ఇమీడియట్గా సునీల్తో షూటింగ్ని స్టార్ట్ చేశాడు. ఇక ఈ మూవీ 2010 జూలై 23న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ వెంటనే రామ్ గోపాల్ వర్మ సునీల్తో కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్ రాజు అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ 2011లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అయినా కూడా సునీల్కి హీరోగా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక అలా పూల రంగడు మూవీని హీరోయిన్ ఈషా చావ్లాతో చేసేటప్పుడు సునీల్కి ఈషాతో పెరిగిన మంచి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ క్లోజ్గా ఉండేవారు. ఇక అలా పూల రంగడు మూవీ హిట్ అవ్వడంతో ఆ వెంటనే సునీల్ మళ్ళీ ఈషా చావ్లాతోనే మిస్టర్ పెళ్లి కొడుకు అనే మూవీ చేయడంతో వీరిద్దరి రిలేషన్ గురించి ఇండస్ట్రీలో హల్చల్ అయ్యేది. అంతేకాకుండా ఈషాకి సునీల్ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ని కొనిచ్చి వీరిద్దరూ అక్కడే లివింగ్ టుగెదర్లో ఉండేవారు. ఇక దీనికి తోడు ఈషాని సినిమాల్లో నటించకూడదని, తనకి కావలసినవన్నీ చూసుకుంటానని సునీల్ చెప్పడంతో జంపు జలాని మూవీ తర్వాత ఈషా ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక అలా మిస్టర్ పెళ్లి కొడుకు మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయినా భీమవరం బుల్లోడు, కృష్ణాష్టమి, దిల్ రాజు, నాగ చైతన్యతో తడాకా అనే మూవీలో చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ మూవీస్ ఫ్లాప్ అవడంతో సునీల్ మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేయాలని చిరంజీవి గారు నటిస్తున్న ఖైదీ నెంబర్ 150లో ఆలీ గారు చేయాల్సిన క్యారెక్టర్ని చాలా రిక్వెస్ట్ చేసి సునీల్ తీసుకోవడం జరిగింది. ఇక సునీల్ ఒక పక్క జక్కన్న, ఉంగరాల రాంబాబు అనే మూవీలో హీరోగా చేస్తూ బిజీగా ఉండడంతో చిరంజీవి గారి మూవీ షూటింగ్ ని 3 months వెయిటింగ్ లో పెట్టాడు. దీంతో చిరంజీవికి కోపం వచ్చి సునీల్తో మాట్లాడగా అందుకు సునీల్ మరో 3 months టైం పడుతుందని చెప్పగా చిరంజీవి గారు ఇమీడియట్ గా సునీల్ ని ఆ మూవీ నుండి తీసేసి ఆ ప్లేస్ లో ఆలీని రీప్లేస్ చేశారు. ఇక ఈ ఇన్సిడెంట్ తో చిరంజీవి గారికి సునీల్ కి మనస్పర్ధాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. ఇక ఇండస్ట్రీలో చెప్పుకునేలా సునీల్ కి సినిమాల్లో ఛాన్సులు తగ్గడానికి చిరంజీవి గారి ఇన్సిడెంట్ ఒక కారణమైతే తన మేనేజర్ రాజా రవీంద్రన్ కూడా మరో కారణమనే చెప్పొచ్చు. ఎందుకంటే రాజా రవీంద్రన్ సునీల్ ఇక పైన హీరోగా మాత్రమే మూవీస్ చేస్తాడని, సపోర్టింగ్ రోల్స్ ని, కమిడియన్ రోల్స్ ని చేయడని ఇండస్ట్రీలో చెప్పడంతో ఇతనికి రావాల్సిన పాత్రలన్నీ వెన్నెల కిషోర్ కి, ఆలీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇక మరోవైపు సునీల్ హీరోగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో అటు హీరోగా ఇటు సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఛాన్సులు రాకపోవడంతో మానసికంగా కృంగిపోయిన సునీల్ మద్యం తీసుకోవడం మొదలెట్టాడు. అంతేకాకుండా సినిమాల కోసమే ఆ మధ్యలో ఆపరేషన్ ద్వారా సన్నమై 6 pack కోసం కూడా ఆపరేషన్ చేసుకోవడంతో సునీల్ కి హెల్త్ చాలా సీరియస్ అయి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో ఇతనికి బైపాస్ సర్జరీ చేయగా ప్రాణాపాయాలతో బయటపడ్డాడు. కానీ సునీల్ కి ఉన్న యాటిట్యూడ్ కారణంగా స్టార్ హీరోస్, ప్రొడ్యూసర్స్ తో గొడవ చేసుకోవడంతో ఎవరు ఇతనికి హాస్పిటల్లో ఉన్న సమయంలో సపోర్ట్ చేయలేదు. ఇక అలా అందరూ సునీల్ కెరియర్ అయిపోయిందని అనుకున్న సమయంలోనే సునీల్ స్నేహితుడైన త్రివిక్రమ్ అరవింద సమేతలో మంచి పాత్ర ఇవ్వడంతో సునీల్ కంబ్యాక్ అయ్యాడని చెప్పొచ్చు. దీంతో ఇతనికి బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా, కలర్ ఫోటో, F2, F3 అని చేస్తూ ఫైనల్గా చిరంజీవి గారితో కాంప్రమైజ్ అయి గాడ్ ఫాదర్ మూవీలో ఒక చిన్న పాత్ర చేయడంతో ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే పుష్ప మూవీతో విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన సునీల్ ఈ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయినా కూడా సునీల్ కి తెలుగులో లో బడ్జెట్ మూవీస్ లోనూ కొత్త హీరో హీరోయిన్స్ తోనూ యాక్ట్ చేసే ఛాన్సులు వచ్చేవే తప్ప స్టార్ హీరోస్ తో నటించే అవకాశాలు రాలేదు. దీంతో తన మకాన్ని చెన్నైకి మార్చి పుష్పతో వచ్చిన ఫేమ్ తో శివకార్తికేయన్తో మహావీరన్ మూవీ ద్వారా తమిళ్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక అందులో సునీల్ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో ఆ తర్వాత జైలర్, మార్క్ ఆంటోనీ, జపాన్ అనే మూవీస్ లో స్టార్ హీరోస్ తో విలన్ గా చేస్తూ ఇప్పుడు 15 మూవీస్ కి పైగా సైన్ చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్ గా తమిళ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పటి వరకు సునీల్ తెలుగు, తమిళ్ సినిమాల్లో హీరోగా, విలన్ గా, కమీడియన్ గా 180 సినిమాల్లో నటించాడు. ఇతని నటనకు గాను 3 నంది అవార్డ్స్ తో పాటు 2 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా అందుకున్నాడు. మీకు సునీల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫోక్స్, నీ గమ్యం ఏంటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చేరుకున్నాక వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. ఇది ఫోక్స్ నటుడు సునీల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.